హలో అండి అందరికీ ఈరోజు గోంగూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే గోంగూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ నేను ముందుగానే పోసాను. సో తర్వాతకి పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత పసుపు కొంచెం వేసుకొని మిక్స్ చేయాలి. సో అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా మంచిగా దాంట్లో వేసేసుకోవాలి. 5 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. అయితే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. పుల్లగా చాలా బాగుంటుంది. నోటికి ఏ రుచి తగలనప్పుడు ఇదైతే బెస్ట్. సో కొంచెం లాస్ట్గా ఉప్పు కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, 5 మినిట్స్ కూడా పట్టలేదు. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. సో దీంట్లో మా వారైతే ఎల్లిపాయలు కూడా వేశారు. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకేనా. సో ఒకవైపు అన్నం, ఇంకొక వైపు ఈ టైంలో అన్నం వండుతున్నారు. మళ్ళీ ఎప్పి ఎందుకండి బాబు అంటే, అన్నం వండేదాకా అది అయిపోయిన దాకా ఉండలేం కదా. సో అందుకని ఎప్పి కూడా ప్రిపేర్ చేసాము. సో ఇది కూడా ఇద్దరం తినేసి నెక్స్ట్ 9 o'clock 10 o'clock అన్నం తిన్నామన్నమాట. సో మీరు ఎప్పీకి లవర్సా కాదా కామెంట్ చేయండి. సో మేమైతే మస్తు తింటాం. ఏ టైం ఖాళీ టైం ఎప్పుడు దొరికినా సరే ఇదైతే 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకొని తింటాం. అండ్ ఇది తిన్నాక అన్నం తిన్నాక నైట్ పడుకునే ముందు కీరా. ఇప్పుడు నేను చూపించేది చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 20 రూపీస్ నోట్. అండ్ నేను ఈ వీడియోని షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి 10 రూపీస్ ఒడిశాలో ఉంది. ఇది వచ్చేసి 50 రూపీస్ నోటు. సేమ్ పిక్స్ ఉన్నాయి, కర్ణాటకలో ఉంది ఇది వచ్చేసి. సో ఇది వచ్చేసి 100 రూపీస్ నోట్, గుజరాత్లో ఉంది. మీరు ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా ఇవే ఉంటాయి. ఇది వచ్చేసి న్యూగా వచ్చిన 200 రూపీస్ నోట్, మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇది వచ్చేసి 500 రూపీస్ అండ్ ఢిల్లీలో ఉంది.